హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొట్టు మినపప్పుతో హోటల్ స్టైల్ గారెలు అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటాయి టేస్ట్. దానికోసం మనం ముందుగా ఒక 2 గ్లాసుల మినపప్పు అయితే నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసులు అయితే తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ మందికి కావాలి అంటే క్వాంటిటీ అయితే పెంచుకోవచ్చు. నేను గత 2 నెలలుగా ఈ పొట్టు మినపప్పే యూజ్ చేస్తానండి. దీంతో ప్రోటీన్స్ చాలా బాగుంటాయి అండ్ ఐరన్, కాల్షియం, మెగ్నీషియం కూడా మంచిగా ఉంటుందన్నమాట బాడీకి. సో అందుకనేసి వైట్ మినపప్పు పూర్తిగా స్టాప్ చేసేసి ఈ పొట్టు మినపప్పే వాడుతున్నాను అనమాట. మినపప్పు మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకొని ఒక్కసారి ఇట్లాగ మొత్తం కూడా మినపప్పు మునిగేంత వరకు హ్యాండ్తో అట్లాగనేసి మూత పెట్టేసి ఒక 4 to 5 అవర్స్ అయితే బాగా నాననివ్వాలి. 4 to 5 అవర్స్ తర్వాత చూసారా మినపప్పు బాగా నానిపోయింది. ఇప్పుడు కానీ మనం హ్యాండ్తో ఇలాగా రబ్ చేసాము అని అంటే మినపప్పు నుంచి మనకు పైన పొట్టు అయితే సెపరేట్ అయిపోతూ ఉంటుంది. సో బాగా మనం కలపాలన్నమాట. బాగా పిసికితే బయటకైతే వచ్చేస్తుంది అనమాట పొట్టు. సో ఇప్పుడు వాటర్ని వంపేస్తే ఆ వాటర్తో పాటు మనకు పొట్టు అయితే సెపరేట్ అయిపోయి వేస్ట్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను ఎక్కువ అయితే పొట్టు తీయట్లేదండి, ఎందుకంటే మనం పొట్టు బ్యాళ్ళు యూస్ చేసేదే ఈ పొట్టులో ఉండే ప్రోటీన్స్ కోసం కదా. సో అందుకని చెప్పేసి నేను లైట్గా పొట్టు పోయేటట్టు మాత్రమే ఇట్లాగా వాష్ చేసి అయితే పెడుతున్నాను. ఈ విధంగా పొట్టు పోతే సరిపోతుందనమాట. మనం క్లీన్గా మరీ వైట్ మినపప్పు లాగా అయితే చేసుకోవద్దు. సో ఇట్లాగైతే ట్రై చేసుకుంటే మనకు హెల్త్ కూడా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఆ కడిగిన వాటన్నిటి కూడా మిక్సీలో వేసుకొని మనకు తగినన్న వాటర్ అనమాట. మనకు పూర్తిగా పేస్ట్ అవ్వాలి, బట్ ఎక్కువ లూజ్గా అవ్వకూడదు అనమాట. మనకు కొంచెం గట్టిగా ఉండేటైతే వాటర్ కన్సిస్టెన్సీని చూసుకొని కొంచెం వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. వడపిండి మీరు ముందు రోజే కానీ ప్రిపేర్ చేస్తుంటే ఇట్లాగా కొంచెం లూజ్ ఉన్నా సరే మనం ఫ్రిడ్జ్లో పెడితే అదైతే గట్టిగా అయిపోతుంది అనమాట మార్నింగ్కి. లేదంటే మీరు ఫ్రెష్గా మార్నింగే కూడా మనం వడపిండి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పుడు మాత్రం కొంచెం వాటర్ తక్కువ వేసుకొని అయితే గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది. వాటరీగా ఉంటే మనకు మళ్ళీ ఆయిల్లో వేసినప్పుడు వడలాగా మంచిగా రావన్నమాట. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పట్టేస్తుంది. ఇట్లాగా వడపిండి పట్టుకున్న తర్వాత నేనైతే మూత పెట్టేసి ముందు రోజే పట్టి పెట్టుకున్నాను కాబట్టి ఒక హోల్ నైట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. తర్వాత రోజు మార్నింగ్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయటకు పెట్టేసి చల్లగా ఉంటుంది కాబట్టి అది కొంచెం కూల్నెస్ తగ్గేంత వరకు కూడా బయట పెట్టేసి అయితే వదిలేశాను. ఈలోపు మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈ వడల్లోకి రెడ్ చట్నీ కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది అనమాట. నేను ప్రతిసారి చేసినప్పుడల్లా కూడా కొంచెం స్పైసీగా నేను రెడ్ చట్నీయే చేస్తాను, అంటే టమోటా చట్నీయే చేస్తాను. సో దానికోసం ముందుగా మనం ఒక బాండవలు అయితే పెట్టుకొని దాంతో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వాలన్నమాట. హీట్ ఎక్కిన తర్వాతనే మనం 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ రెండింటిని కొంచెం కలబెట్టుకోవాలి. సో దాని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా వేపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం దోరగా వేగేటట్టు వేపుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ ఎక్కితే మాత్రం తొందరగా వేగిపోతాయి. లేదు అని అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే వేపుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 7-8 దాకా వేసుకొని అవి కూడా మంచిగా వేపుకోవాలి. ఇప్పుడు 3 టమోటాస్ అవి కూడా కట్ చేసుకొని మరీ చిన్న పీసెస్గా ఏం అవసరం లేదు, కొంచెం పెద్ద పీసెస్గానే కట్ చేసుకొని అయితే వేపుకోవాలి. ఇవి ఎందుకంటే మగ్గిన తర్వాత మెత్తగా అయిపోతాయి కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని అయితే వేపుకోవాలి. ఇట్లా ఒకసారి మొత్తం కూడా కలబెట్టేసేసిన తర్వాత మనం మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసుకున్నాము అని అంటే టమోటా బాగా మగ్గిపోతుంది. టమాటాను పచ్చిమిర్చిను 1 నిమిషం పాటు వేపిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకొని పొట్టు వలిచిన వెల్లుల్లిపాయలు ఒక 5 రెబ్బలు అయితే వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి కలబెట్టేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉడకనివ్వాలన్నమాట. మనకు టమోటా ఉడికిందని సాఫ్ట్గా అయిపోతుంది. సో అప్పుడు వరకు కూడా మనం ఉడికించుకోవాలి. ఇట్లా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి అయితే వదిలేయండి. మధ్యలో మనం తీసి అయితే కలుపుతూ ఉండాలి, లేదంటే అడగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం తీసేసి కలబెట్టేసి ఒకవేళ సాఫ్ట్ అయ్యింది అని అంటే ఆ స్టేజ్లో మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు.
టమోటా వేగిందని ఎలా తెలుసుకోవాలంటే టమోటా పైన ఒక స్కిన్ అయిన ఉంటుంది కదండి, ఆ స్కిన్ సెపరేట్ అయిపోతే సరిపోతుంది. సో టమోటా మనకి ఇలా వేగితే సరిపోతుంది అనమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని ఇది మొత్తం కూడా చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాతనే మనం మిక్సీలో అయితే వేసుకోవాలి. సో నేను ఆల్రెడీ చల్లారబెట్టేశాను, ఇప్పుడైతే మిక్సీలో యాడ్ చేసేస్తున్నాను. మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం అయితే యాడ్ చేసుకోండి. కొత్తిమీర వల్ల కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట. అండ్ మన టేస్ట్కి తగ్గట్టు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్సీకి మూత అయితే పెట్టేసి మనం మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఏ చట్నీ అయినా సరే మెత్తగా పేస్ట్ చేసుకునే బదులు కొంచెం బరకగా ఉండేటట్టే చూసుకుంటే మనకు పంటికి తగులుతుంటే బాగుంటుందన్నమాట. సో మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. దాన్ని తీసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడైతే తాలింపు వేస్తున్నాను అనమాట. మనం ఇందాక బాండవుల్లో వేయించుకున్నాం కదా, సేమ్ అదే బాండవులు పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం దోరగా వేపుకున్న తర్వాత ఈ చట్నీలో కలిపేసుకోవడమే అనమాట. మనకు ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ కొలతలతో అయితే ట్రై చేయండి, మీకు కూడా ఈ చట్నీ అయితే నచ్చుతుందన్నమాట. మనకు ఈలోపు వడపిండి కూడా చల్లారిపోయి ఉంటుంది. సో ఇప్పుడు వడపిండి అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ ఇట్లాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న పీసెస్ను వడపిండిలో అయితే యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల మనకు వడలో అక్కడక్కడ తగులుతూ మంచిగా అనిపిస్తుంది అనమాట టేస్ట్. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. జీలకర్ర వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అండ్ వడపిండికి సరిపడా మనము సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్టు మంచిగా అయితే కలుపుకోవాలి. మనం కింద నుంచి పైకి పిండి అట్లాగా తీస్తూ పిండిలో మొత్తము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేటట్టు అయితే ఒకసారి కలబెట్టేసుకొని మనం కలబెట్టేసుకున్న తర్వాత రెస్ట్ అయితే ఇచ్చేయాలి. మొత్తం పిండిని కూడా మళ్ళీ కలబెట్టకూడదు అనమాట. ఒకసారి మొత్తం ఇలా కలబెట్టేసుకొని మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ పక్కనైతే పెట్టుకోండి. ఈ లోపు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండవులు అయితే పెట్టుకొని దాంతో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ కూడా అవసరం లేదు, మనకు బాండవులకు తగ్గట్టు సగం వేసుకుంటే సరిపోతుంది. మనం వడ వేసినప్పుడు మళ్ళీ పొంగుతుంది కాబట్టి ఎక్కువ నూనె అయితే వేసుకోవద్దు. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చెప్పేసి కొంచెం పిండి అయితే తీసుకొని చెక్ చేసుకోవాలన్నమాట. హీట్ ఎక్కిన తర్వాత ఇట్లాగా మన పిండి పక్కన కొంచెం వాటర్ అయితే పెట్టుకొని చెయ్యి తడుపుకుంటూ ఇట్లాగైతే మనం వడ ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు అనమాట. ఒక సైడ్ నుంచి తీసుకొని పిండిని అయితే మనం యాడ్ చేసుకుంటూ ఇట్లా మధ్య మధ్యలో చేతిని అయితే తడుపుకుంటూ మనం పిండిని అయితే వడలాగా వేసుకోవాలి. వడ ఈ పండి నూనెలో పడగానే బాగా పొంగుతుందనమాట. ఇన్ కేస్ మాకు వడలు ఇట్లాగ చేత్తో వేసుకోవడం రాదు అని అనుకుంటే వాళ్ళ కోసం ఒక టిప్ అండి. టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, సో టీ స్ట్రైనర్ని వెలకి బాల్లించి పైన అయితే కొంచెం తడి చేసుకొని పిండి అక్కడ పెట్టేసి మధ్యలోకి ఇట్లాగ హోల్ పెట్టేసి వెనక్కి తిప్పి మళ్ళీ ఆయిల్లో మనం అయితే డ్రాప్ చేయొచ్చు. అప్పుడు పర్ఫెక్ట్ షేప్, రౌండ్ షేప్ అయితే వస్తుందన్నమాట. వడ ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. హై ఫ్లేమ్ మీద వేపుకుంటే పైన వేగినట్టు రెడ్ కలర్ అయితే వచ్చేస్తుంది, బట్ లోపల మాత్రం పిండి పిండిగా అయితే ఉంటుంది. సో చూసారా, ఇప్పుడైతే మనం ఫ్రెష్గా పిండి అయితే ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్ అయితే అస్సలు పట్టదనమాట. ఇన్ కేస్ రేపు చేసుకుందాము అట్లాగా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయిల్ పడుతుంది. సో వడపిండి ఎప్పుడు కూడా ఫ్రెష్గా చేసుకునేటట్టు అయితే చూసుకోండి. చూసారా, మనకు టేస్టీ వేడివేడి గారెలు అయితే రెడీ అయిపోయాయి, చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం చేసుకున్న ఈ టమోటా చట్నీతో ట్రై చేస్తే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. ఒకసారి ఈ కొలతలతో అయితే మీరైతే ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ట్రై చేసి నన్ను అయితే ట్యాగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.